హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. ఈరోజు మార్నింగ్ లేసి అయితే ఇల్లంతా శుభ్రం చేశాము. బయట ముగ్గు వేశాను చూడండి, కడప పైన కూడా వేశాను. ఇంకా ఇక్కడ అమ్మ కూడా వేస్తుంది ముగ్గు అయితే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత తులసి కోటకు కూడా పూజ చేశాను. మంచిగా పసుపంతా రాసి ముగ్గు వేసి దీపం పెట్టాను. ఎంత కలగా ఉందో కదా చూడడానికి. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేసాము. మధ్యలో పీట పెట్టి అటు ఇటు చిన్న స్టూల్స్ ఉంటాయి కదా, అవి పెట్టాము. దానిపైన అయితే మెరూన్ క్లాత్ ఒకటి వేసాము. అమ్మవారికి ప్రసాదంగా అయితే పాయసం, పులిహోర, శనగలు చేసింది అమ్మ. ఇక్కడ అమ్మవారిని రెడీ చేయడానికి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఈ చిన్న రాగి బిందెకైతే స్టిక్ కట్టాము చీర కొంగు వేయడానికి. ప్లేట్లో బియ్యం పోసి ఒక స్టీల్ డబ్బా బోర్లించి దానిపైన రాగి బిందె పెట్టాము. ఇక్కడ ఎలా చేస్తున్నామో చూడండి. ఇదంతా డెకరేషన్ నేను ఒక్కదాన్ని అయితే చేయలేదు, మా చెల్లి నేను ఇద్దరం కలిసి చేసాము. బ్యాక్ సైడ్ శారీ వేసాము గ్రీన్ కలర్ది. ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసాము. చాలా బాగా కుదిరింది కదా. 2 సైడ్స్ ఫ్లవర్ పాట్స్ అయితే పెట్టాము. నేను గణపతిని చేస్తున్నాను. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మనం ముందుగా పూజించేది గణపతినే. ఇక్కడ సారీ కట్టుకున్నాను చూడండి. మనం అమ్మవారిని నిండుగా చేయాలి అంటే ఎవరైతే వ్రతం చేస్తున్నారో ముందు వాళ్ళు నిండుగా ఉండాలి. అంటే నేను తెలుసుకున్నది మీతో చెప్తున్నాను. అమ్మవారికి అయితే చీర కడుతున్నాం. ఇక్కడ చేసేదంతా మేము చేస్తున్నట్టే లేదు, అమ్మవారే తనకు ఇష్టంగా చేయించుకున్నట్టు అనిపించింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నిజంగా ఇదంతా నా ఒక్కదాని వల్ల అయితే కాలేదు, మా చెల్లి చాలా హెల్ప్ చేసింది. అమ్మవారి చీరను మేము ముందే రెడీ చేసి పెట్టాము. మనం ఎలా అయితే చింగులు ముడుచుకుంటామో అలా మొత్తం శారీనంతా హాఫ్గా ఫోల్డ్ చేసి అయితే చింగులు ముడిసాము. ఇప్పుడు కొంగు వేస్తున్నాము. అమ్మవారికి చీర కట్టేసి వడ్డానం అయితే పెట్టాము. ఎంత అందంగా ఉందో కదా.
లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో. అన్నీ వేశాక చూడండి నా దిష్టి తగిలేలా ఉంది అమ్మవారికి. పువ్వులు గాజులు వేసాము, నిండుగా ఎంత బాగుందో అమ్మవారు. నిజంగా అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకు. ఇక పూజ చేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టాను. ముందుగా అమ్మవారికి వాయనం ఇచ్చాను. తర్వాత 5 ముత్తైదువులను పిలిచి వాయనం ఇచ్చాను. మా అత్తమ్మకి ఇస్తున్నాను వాయనం. మనం వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత మా చెల్లికి ఇచ్చాను వాయనం. హంగులకు ఆర్భటాలకు పోకుండా మనకు తోచినంత, మనకు వీలు పడినంత దాంట్లోనే అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అయ్యో వాళ్ళు అలా చేశారే, అయ్యో వీళ్ళు ఇలా చేశారే అనుకోకుండా మనం నిండు మనసుతో అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం మన పైన ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను పిలిచిన వాళ్ళందరికీ అయితే వాయినాలు ఇస్తున్నాను.
ఇక్కడ నేను వాయినం తీసుకోవడానికైతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు కూడా చూడండి ఎంత బాగా వరలక్ష్మి వ్రతం చేశారో. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను. మీ అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రోజుకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.